నేను చెప్పాలనుకుంటున్నానంటే క్రీస్తు సంఘము అనాది దేవుని యొక్క సంకల్పం. క్రీస్తు సంఘాన్ని భూమి మీద క్రీస్తు రక్తము ద్వారా స్థాపించాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. క్రీస్తు సంఘాన్ని దేవుడు నిర్ణయిస్తే సాతాను సంఘాన్ని కూడా దేవుడు కట్టాలని ప్రయత్నించాడు. క్రీస్తు స్వరక్తమిచ్చే సంఘాన్ని భూమి మీద కడితే సాతాను కూడా పెంతెకొస్తు పండుగ తర్వాత కొరింథీలో స్టార్ట్ చేశాడు సంఘాలు కట్టడం. డినామినేషన్స్ కట్టడం అనేది కొరింథీలో ప్రారంభమైంది, అది ఎఫెసులో తర్వాత స్టార్ట్ అయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు మనం తరచుగా చదువుకునే పాఠ్య భాగంలో అంశములో ఇలా రాసి ఉంది. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, అదిగో దేని ద్వారా, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియచేయబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించడానికి సమస్తమును సృష్టించిన దేవుని యందు, అది పూర్వకాలం అంటే అనాది, జగత్తు పునాది వేయబడక ముందు నుండి మర్మంగా ఉంది సంఘం. చాలు. కనుక సంఘం ఎప్పుడుంది? జగత్తు పునాది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంఘాన్ని కట్టాలని నిర్ణయించాడు. అందువల్ల బైబిల్లో దేవుని సంఘము అని రాయబడింది. సంఘాన్ని కట్టాలని నిర్ణయించిన వాడు ఎవరు? దేవుడు. అందువల్ల అది ఎవరి సంఘం అని పిలువబడింది? దేవుని సంఘం. అప్పుడు భూపరిధిలో ఆ సంఘాన్ని కొన్నవాడు, రక్తాన్ని ఇచ్చినవాడు. భూపరిధిలో ఆ సంఘాన్ని కొనడానికి ఇచ్చినటువంటి రక్తం ఎవరిది? క్రీస్తుది. కాబట్టి అది ఎవరి సంఘం అని రాయబడింది? క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘం అనేది మత శాఖల్లో ఒకటి కాదు. మత శాఖల్లో సాతాను కట్టాడు. మత శాఖల్లో సాతాను కట్టాడు. సాతాను కట్టిన మత శాఖలకి దేవుడు సంకల్పించిన క్రీస్తు సంఘానికి ఏ సంబంధమూ లేదు. ఒకవేళ ఎప్పుడైనా సరే మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ, మీ అన్నదమ్ములు కానీ, మీ అక్కచెల్లెలు కానీ ఎవరైనా మత శాఖల్లో నుండి ఉంటే దయచేసి వారిని క్రైస్తవులనని అనుకోకండి. క్రైస్తవులు అంటే క్రీస్తు సంఘానికి సంబంధించిన వ్యక్తులు క్రైస్తవులు. కాబట్టి క్రీస్తు సంఘం అనేది జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని నిర్ణయమై ఉంది, అది మర్మమై ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనంలో ఇలా రాసి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనంలో ఇలా రాసి ఉంది. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి, రైట్, ఇదేమై ఉంది? ఈ మర్మం ఇది. ఏది? క్రీస్తు సంఘం అనేది ఒక మర్మం. అది దేవుని మనసులో ఉంది, అది దేవుని సంకల్పంలోనుంది. దాన్ని మర్మముగా ఉంచాడు దేవుడు. అవునా? అందువల్ల ఈరోజు అనేక మందికి క్రీస్తు సంఘం అర్థం అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే అది మర్మము అని తెలియకపోవడం వలన. అప్పుడు ఆ మర్మాన్ని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే అది ఈ మర్మం ఏంటంటే అన్యజనుల సువార్త వలన క్రీస్తు యూదులతో పాటు సమాన వారసులు. ఒక శరీరం అంటే సంఘం, ఒక శరీరం అంటే ఒకే సంఘం. ఒకే సంఘాన్ని దేవుడు స్థాపించాడు. అన్యజనులు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు అంటే అన్యులు యూదులు ఏమవ్వాలి? ఏకమవ్వాలని ఎప్పుడు నిర్ణయించాడు? అన్యులు యూదులు ఏకమైతే ఒకే సంఘం అవుతారు. 2 సంఘాలు లేవు బైబిల్లో. 2 సంఘాలు లేవు బైబిల్లో. లేకపోతే 10 సంఘాలు మన శ్రీకాకుళంలో ఎలాగుంటాయి, 100 సంఘాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎలాగుంటాయి. బైబిల్లో ఉన్న సంఘం ఒక సంఘమే. ఆ సంఘమే దేవుడు సంకల్పించాడు. ఆ సంఘం కోసమే క్రీస్తు స్వరక్తం ఇచ్చి
తన రక్తాన్ని ఇచ్చి మనుషులు కొన్నాడు. అవి సజీవమైనటువంటి రాళ్ళు మనుషులని నిన్న చెప్పుకున్నాను. ఇది క్రీస్తు యొక్క రక్తం చేత కట్టబడిన సంఘం తప్ప ఇది సాతాను కట్టిన సంఘము కాదు. సాతాను కట్టిన సంఘస్థులకి, సాతాను సంఘంలో ఉన్నవారికి అక్కడి నుండి చూస్తే ఇది సాతాను సంఘంలోనే కనబడుతుంది. కానీ ఇది పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క రక్తము చేత కట్టబడినటువంటి సంఘం. అపోస్తుల కార్యములు 20:28 క్లియర్ గా చెప్పాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం ఎవరిది? ఈ సొత్తు ఎవరిది? నాదా మీద? ఈ సొత్తు క్రీస్తుది. దేవుని కొరకు దేవుడు క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి సొత్తుది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. అలా సంపాదించిన సంఘమే క్రీస్తు సంఘం. యోధుల్ని అన్యుల్ని ఏం చేయాలనుకున్నాడు? ఏకం చేయాలనుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డంటే యూదులు, వేరే దొడ్డంటే అన్యులు. ఈ దొడ్డులో కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఆ దొడ్డులో కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఈ దొడ్డు కానీ వేరే గొర్రెలు అంటే అన్యులు, ఈ దొడ్డు గొర్రెలు అంటే యూదులు. అన్యులు యూదులు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏకం చేయాలనుకుంటున్నాడు. వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి కూడా నా స్వరం వింటాయి. అది సంగతి. ఎన్ని మందలో? బైబిల్ చెప్పే మంద ఒకటే, బైబిల్ చెప్పే శరీరం ఒకటే, బైబిల్ చెప్పే సంఘం ఒకటే. మంద ఒకటి, అప్పుడు కాపర్ కూడా ఒక్కడే అవుతాడు. ఆ కాపర్ ఎవరు? క్రీస్తు. ఆ మంద ఎవరు? మనం. నేనేం చెప్తున్నానంటే, మీరు ఎన్ని వీధుల్లో ఉండండి, ఎన్ని సిటీస్లో ఉండండి, ఒక్క మంద అయి ఉండండి. ఆ మందకి కాపర్ ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. ఆ సంఘానికి శిరస్సు ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. వేరే నామాలు, వేరే పేర్లు, వేరే సిద్ధాంతాలు, వేరే ఆరాధనలు వాటికి సంబంధించినవి అవి బైబిల్ చెప్పదు. కాబట్టి క్రీస్తు సంఘము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయిస్తే, ఆయన నిర్ణయానికి శిరస్సు వంచిన క్రీస్తు భూలోకానికి వచ్చి రక్తం కార్చి, ఆ రక్తం చేత మనల్ందరినీ కొని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని ఆ ముద్రలను విప్పుటకు, దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. అది ఏమిచ్చాడు క్రీస్తు? చెప్పట్లేదు మీరు. క్రీస్తు ఏమిచ్చాడు? క్రీస్తు రక్తం ఇచ్చాడు. రక్తం ఇచ్చాడంటే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. రక్తం ఇచ్చాడంటే ప్రాణం ఇచ్చాడని నాకు అర్థమైంది. ప్రాణం ఎందులో ఉంటది? రక్తంలో ఉంటది. ప్రాణం పెట్టినోడు పేరు తీసేశారు. ఏకం వీళ్ళందరూ తీసేసి కొండల పేర్లు, పండుగల పేర్లు, పర్వతాల పేర్లు, భూముల పేర్లు, లోయల పేర్లు, ఆ పేర్లు ఈ పేర్లు తగిలించుకున్నారు సంఘాలకి. ఇక్కడ ఏమని రాసిందంటే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషల మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జన్మలో దేవుని కొరకు మనుషులను కొని. దేవుని కొరకు మనుషులు ఏం చేశాడు? కొన్నాడు. కొనడానికి ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు సంఘం. రక్తం ఇచ్చినోడు సంఘంలో మానేసి రక్తం పీల్చేసినోడు సంఘంలోకి వెళ్తారా? సాతాను రక్తం ఇస్తాడా? రక్తం పీల్చేస్తాడా? యేసు ప్రభు రక్తం ఇచ్చినోడు, సాతాను రక్తాన్ని ఏం చేస్తాడు? పీల్చేస్తాడు. జలగ టైపు. మత శాఖలు సాతాను కట్టినవి. క్రీస్తు సంఘం క్రీస్తు కట్టాడు, దేవుని సంకల్పించాడు. రైట్. అది క్రీస్తు సంఘం అయితే, అప్పుడు క్రీస్తు సంఘాన్ని దేవుడు ఎందుకు కట్టాడు? ఎందుకు క్రీస్తు సంఘాన్ని కట్టవలసి వచ్చిందో, ఏ ఉద్దేశంతో క్రీస్తు సంఘాన్ని దేవుడు స్థాపించాడు అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా సరే, బయట బోర్డు ఉంది,
క్రీస్తు సంఘం రోమా 16:16 అని నెంబర్ వేసి మత్తయి 16:18 అని నెంబర్ వేసినట్లయితే ఆ వచనాలు చూసి లేదా ఆ బోర్డుని చూసి మురిసిపోతే మనం క్రీస్తు సంఘం కాదు. ఇప్పుడు అనేక మంది బోధకుల్లో కానీ డైరెక్టర్లో కానీ దేన్ని బట్టి మురిసిపోతున్నారు అంటే ఆ బోర్డు రాస్తారు బయట, క్రీస్తు శకం 33-34లో క్రీస్తు సంఘం ప్రారంభమైందని బోర్డు ఉంటుంది. లోపలంతా డినామినేషన్ వ్యవహారం ఉంటుంది, లోపలంతా అన్ని పద్ధతులే ఉంటాయి, లోపలంతా పాపమే ఉంటుంది, లోపలందరూ పాపులే కూర్చుంటారు. వారు పాపానికి పరిశుద్ధతకి తేడా తెలియని వారు, మత శాఖకి క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘానికి తేడా తెలియని వారు, వారు మనుషులు కల్పించిన పద్ధతులకి దేవుని ఉపదేశానికి వ్యత్యాసం తెలియని వారు, వారు బోర్డుని చూసి మురిసిపోతారు. మనం వాళ్ళకు ఉండకూడదు. బోర్డు పరలోకం తీసుకెళ్ళదని మత శాఖలు మనల్ని ఎద్దేవా చేస్తున్నారు. బోర్డు ఎందుకు అంటే మనం ఇక్కడ ఉన్నామని చెప్పడానికి బయట వాళ్ళకి, కానీ బోర్డు మనల్ని పరలోకం తీసుకెళ్లేది కాదు. మరి పరలోకం తీసుకెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? ఎలాంటి క్రీస్తు సంఘమై ఉండాలో దేవుడు చెప్పాడు. 3 వచనాలు చెప్తాను, మీరు రాసుకోండి. కాలు కింద పెట్టాము. లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాస్తుంది. లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాస్తుంది. అది మీరు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను అని రాస్తుంది. అంతేనా? మీరు బోర్డు అయి ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను మీకు బోర్డు పెట్టుకోమన్నాను అని రాస్తుందా? కాబట్టి ఇక్కడ ఒక వచనం ఉంది. మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఎలా ఉండాలి? అది నేను బోర్డు రాయించమన్నాను కాబట్టి మీరు బోర్డు అయి ఉండండి అన్నాడా, మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడా? నేమ్ బోర్డు కాదు ఇది క్వాలిటీకి సంబంధించింది. క్రీస్తు సంఘము అంటే క్వాలిటీకి సంబంధించింది. అనేక మంది దుర్మార్గులు, అనేక మంది బలత్కారులు బయలుదేరి ఏం చేశారంటే క్రీస్తు సంఘాన్ని వ్యాపార సంస్థగా మార్చారు. క్రీస్తు సంఘంతో వ్యాపారం చేయడం ప్రారంభించారు, క్రీస్తు సంఘంతో డబ్బు సంపాదించడం ప్రారంభించారు, క్రీస్తు సంఘంతో ఆటలాడుకున్నారు, క్రీస్తు సంఘ సభ్యులతో ఆటలాడారు, క్రీస్తు సంఘంలో వ్యభిచారాన్ని ప్రవేశపెట్టారు, క్రీస్తు సంఘంలో త్రాగుడు ప్రవేశపెట్టారు, క్రీస్తు సంఘంలో సరసాలాడుకునేవారు ఉన్నారు. క్రీస్తు సంఘాన్ని నాశనం చేయడానికి అనేక మంది వచ్చారు. వారు క్రీస్తు సంఘాన్ని వ్యాపార స్థలంగా మార్చి ఆ వ్యాపారాన్ని వారి పిల్లలకు కూడా ఇవ్వడానికి చాలా మంది ప్రారంభించారు. దేవుడేమన్నాడంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఎలా ఉండాలి? రైట్. చాలా మంది క్రిస్మస్ చేయాలని బైబిల్లో ఉందా? క్రీస్తు సంఘం క్రిస్మస్ చేసిందా? దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులై ఉండాలి. సేమ్ వచనాన్ని పేతురు ఎత్తి రాశాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాసింది, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక. అది మీరు కూడా ఎలా ఉండాలి? హలో, మీకు అర్థమైందా? నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు సంఘం అంటే ఏంటి? దేవుడే క్రీస్తు సంఘాన్ని సంకల్పిస్తే క్రీస్తు సంఘం అంటే ఏంటని క్రీస్తు సంఘంకి అర్థం అవ్వాలి. క్రీస్తు సంఘం అంటే ఏంటో చెప్తున్నాను మీకు నేను. క్రీస్తు సంఘం అంటే బోర్డు కాదు, క్రీస్తు సంఘం అంటే బ్యానర్ కాదు, క్రీస్తు సంఘం అంటే పరిశుద్ధత. క్రీస్తు సంఘం అంటే పరిశుద్ధత. బోర్డు మనం పెట్టుకునే ఈ ఫ్లెక్సీ బోర్డు దేన్ని డిక్టేట్ చేస్తుంది అంటే, దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, ఇక్కడ సంఘం కూడుకుంటున్నారు అనే అడ్రస్ ని బయటకు తెలియజేస్తుంది. బయట వారు లోపలికి రావడానికి బోర్డు పనిచేస్తే, లోపటి వారు పరలోకానికి వెళ్ళడానికి సంఘం పనిచేయాలి. అది క్రీస్తు సంఘం. కాబట్టి దేవుడే క్రీస్తు సంఘాన్ని సంకల్పించినోడైతే, దేవుడే క్రీస్తు సంఘాన్ని కోరుకున్నోడైతే, దేవుడే క్రీస్తు సంఘాన్ని కట్టాలనుకున్నోడైతే,
ఆ దేవుడు ఎట్టివాడై ఉన్నాడు అనేది క్రీస్తు సంఘానికి తెలియాలి అంటే ఆ దేవుడు పరిశుద్ధుడు. మీరు అనేక సార్లు బైబిల్ చదివినప్పుడు దేవుడు పరిశుద్ధుడని మీకు అర్థమైంది. అది మీకు ఉండాలనేది మీకు అర్థం అవ్వకపోతే నేనేం చేయలేను. ఆయన ఏం చెప్పాడంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి. రైట్. ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే బయటదా, క్రీస్తు సంఘం అంటే లోపలదా? అర్థం లేదు కదా. ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే శరీరానికి సంబంధించిందా, క్రీస్తు సంఘం అంటే అంతర్యానికి సంబంధించిందా? అంతే. బాహ్య పురుషుడికి సంబంధించింది కాదది. బాహ్య పురుషుడిని వాడుకొని ఆంతర్య పురుషుడు నూతన పరచబడేటట్లు జీవన శైలిని మార్చుకునేదే క్రీస్తు సంఘం. బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. 2 కొరింథీ పత్రిక 4:16 ఏమని రాసింది అక్కడ? మేము అధార్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము. రైట్. క్రీస్తు సంఘం అంటే బాహ్య పురుషుడికి సంబంధించింది కాదు. క్రీస్తు సంఘం అంటే బాహ్య పురుషులు ప్రవేశించింది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54 రాసి ఉంది. బాహ్య పురుషుడిని వాడుకొని ఆంతర్య పురుషునిలోని మార్పును సంపాదించుకునేదే క్రీస్తు సంఘం. పొరపాటున బోర్డుని బట్టి టచ్ చేస్తున్నారేమో, పొరపాటున శరీరాన్ని బట్టి టచ్ చేస్తున్నారేమో, శరీరానికి సంబంధించిన కులాన్ని బట్టి టచ్ చేస్తున్నారేమో, అందాన్ని బట్టి టచ్ చేస్తున్నారేమో, బలాన్ని బట్టి టచ్ చేస్తున్నారేమో. ఇవేవి ఆంతర్య పురుషుడికి సంబంధించినవి కావు. క్రీస్తు సంఘం అంటే బాహ్య పురుషుడికి సంబంధించింది కాదది. బాహ్య పురుషుని ఆనందించిన వాడు, అర్చించిన వాడు క్రీస్తు సంఘ సభ్యుడు కాడు. కాబట్టి ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడ్డము అంటే అర్థమవడమే. ఏమని అర్థం అవ్వాలి అంటే ఆంతర్యములో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ట్రాన్స్ఫిగరేషన్ వేరు, ట్రాన్స్ఫార్మర్ వేరు. యేసు ప్రభు ట్రాన్స్ఫార్మర్ లాంటి వాడు. ట్రాన్స్ఫిగరేషన్ అయ్యాడు. కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందాడు. ఆయన ముఖం ప్రకాశించింది. ఆ వెలుగును చూడలేక వాళ్ళు బోర్లా పడ్డారు. నీకొకటి, ఏలియాకొకటి, మోసేకొకటి 3 పర్ణశాలలు కడతామన్నారు. పర్ణశాలలు కట్టే పని నాది కాదు, మీది కాదు, సంఘాన్ని కట్టే పని అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు మనకేం చెప్పాడంటే మీ మనస్సు మారి నూతన పరచడం అనేది లోపలికి సంబంధించింది. మనం తలకు రంగు వేసుకుంటే పరలోకం వెళ్ళాం. మనం శరీరానికి వ్యాయామాలు చేస్తే పరలోకం వెళ్ళాం. మనం కాస్మెటిక్స్ వాడి రంగులు మార్చుకుంటే పరలోకం వెళ్ళాం. ఆంతర్య పురుషుడిలో మార్పులు జరిగితే పరలోకం వెళ్తాం. కాబట్టి అపోస్తలులు ఏం చెప్పారంటే మా దృష్టి ఆంతర్య పురుషుడి మీద ఉంది, బాహ్య పురుషుడి మీద లేదన్నారు. కాబట్టి బాహ్య పురుషుడి యందు ఆనందించకండి. శరీరం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, దాన్ని నమ్మకండి. పౌలే అన్నాడు, ఇటు మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను అన్నాడు. రేపో మాపో మట్టిలో కలిసిపోబోయే మట్టి నుండి వచ్చే పదార్థం నీ శరీరం. ఒకవేళ అందంగా ఉందని, ఉంగరాల జుట్టు ఉందని, పొడుగు కొన్నానని, పొట్టు కొన్నానని, తెల్ల కొన్నానని, నల్ల కొన్నానని, కులాన్ని బట్టి కానీ, గుణాన్ని బట్టి కానీ, ఇతర ధనాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కానీ అతిశయించారు అనుకోండి, ఆంతర్య పురుషుడు భంగపడతాడు. యేసు తన శిష్యుల్ని సువార్తకు పంపించాడు. కావున మేము అధార్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. క్రీస్తు సంఘం ఆంతర్య పురుషుడికి సంబంధించింది, అది బాహ్య పురుషుడికి సంబంధించింది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54 ఇంకా కిందకు ఉంటుంది. రక్త మాంసములు సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నవో. ఇది రక్త మాంసాలకు సంబంధించింది కాదు క్రీస్తు సంఘం. రక్త మాంసాలు దేవుని రాజ్యంలో ప్రవేశించవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. ఇది బాహ్య పురుషుడికి సంబంధించింది కాదు. దేవుడే క్రీస్తు సంఘాన్ని సంకల్పించాడని మీకు అర్థమైతే, దేవుడే క్రీస్తు సంఘాన్ని కట్టడానికి క్రీస్తుని రక్తంతో నింపి భూమి మీదకి పంపించాడని మీకు అర్థమైతే, దేవుని సమానుడైన
సంపూర్ణ దేవత్వం కలిగిన క్రీస్తు భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని భూమి మీద సంఘం కోసం ఒలికించాడు అనేది మీకు అర్థమైతే ఆ సంఘం ఎందుకు కట్టబడింది అని దేవుడు నిర్ణయించాడు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి సంఘం కూడా ఎలా ఉండాలి. అది పరిశుద్ధంగా ఉండడం అంటే పరిశుభ్రంగా ఉండడం అని కొంతమందికి అర్థమైంది. పరిశుద్ధంగా ఉండడం వేరు, పరిశుభ్రంగా ఉండడం వేరు. పరిశుద్ధంగా ఉండడం అనేది ఆంతర్య పురుషుడికి సంబంధించింది, పరిశుభ్రంగా ఉండడం అనేది బాహ్య పురుషుడికి సంబంధించింది. స్నానం చేసుకోవడం పరిశుభ్రత, బాడీ స్ప్రే చేసుకోవడం పరిశుభ్రత, పౌడర్ రాసుకోవడం పరిశుభ్రత, కాలు కడుక్కోవడం పరిశుభ్రత, అది పరిశుభ్రత. బ్రష్ చేసుకోవడం పరిశుభ్రత. రక్తమాంసములు దేవుని రాజ్యమును రక్తమాంసాలకు సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది కాదు, బోర్డుకి సంబంధించింది కాదు, పండుగలకు సంబంధించింది కాదు, పబ్బాలకు సంబంధించింది కాదు, ఆచారాలకు సంబంధించింది కాదు, మనుషులు కల్పించిన పద్ధతులకు సంబంధించింది కాదు. క్రీస్తు సంఘం ఇది ఆంతర్య పురుషునికి సంబంధించింది, నూతనత్వానికి సంబంధించింది. ఏదేని తోటలో ఏ జీవాన్ని ఆదాము కోల్పోయాడో ఆ జీవము ఆంతర్య పురుషుడికి అనుగ్రహించినట్లు దేవుడు సంకల్పించిన క్రీస్తు సంఘం ఇది. దేవుడే క్రీస్తు సంఘాన్ని ప్లాన్ చేస్తే, క్రీస్తు సంఘాన్ని దేవుడే కట్టాలనుకుంటే ఎలాంటి క్రీస్తు సంఘాన్ని కట్టాలనుకున్నాడు? బోర్డు పెట్టుకుంటే చాలు మీరు ఎలాగ బ్రతికినా పర్వాలేదు వచ్చేస్తారనే క్రీస్తు సంఘాన్ని కట్టాలనుకున్నాడా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడా? కాబట్టి ఆయన ఎవరు? మనల్ని ఎలా ఉండమన్నాడు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రవక్త ఆయన పరిశుద్ధతను తెలియజేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాసి ఉంది, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము గానము ప్రతిగానం అంటే తెలుసా మీకు? ఇటు చూడండి. ఇప్పుడు మేమందరము పరిశుద్ధుడు అంటాం, ఆ తర్వాత మీరందరూ ఏమనాలి? పరిశుద్ధుడు అనాలి. ఇది గానము, ప్రతిగానం. ఏది? ఒక బ్యాచ్ గానం చేస్తే మరొక బ్యాచ్ ఏం చేస్తున్నారు? ప్రతిగానం చేస్తున్నారు. అంటే సింథటిక్ ప్యారలలిజం అంటారు దీన్ని. ఒక కోటింగ్ వీళ్ళు వేస్తే రెండో కోటింగ్ వాళ్ళు వేస్తున్నారు, ఒక గానము వీళ్ళు ఎత్తితే రెండో గానం వాళ్ళు ఎత్తుతున్నారు. ఏంటి ఆ గానం యొక్క అర్థము అంటే, భావము అంటే, నీవు పరిశుద్ధుడు అని వీళ్ళు పాడుతుంటే నీవు పరిశుద్ధుడివే అని వాళ్ళు పాడుతున్నారు. ఇది ఎంతవరకు పాడుతున్నారు, ఎప్పుడు పాడుతున్నారు అంటే ఒక గంట కాదు, మనలాగా నిత్యము ఆగకుండా ఆత్మలు ధ్వనించే గానమే దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణమైన పరిశుద్ధత. ఆ పరిశుద్ధతని వారు పాడుతున్నారు. ఒక బ్యాచ్ వాళ్ళు నీవు పరిశుద్ధుడు అంటే ఆ వెంటనే ఆగకుండా రెండో బ్యాచ్ ఏం చేస్తున్నారు? నీవు పరిశుద్ధుడు అంటే మళ్ళీ ఈ బ్యాచ్ ఏమనుకుంటున్నారు? నీవు పరిశుద్ధుడు అంటే మళ్ళీ ఆ బ్యాచ్ ఏమంటున్నారు? నీవు పరిశుద్ధుడు అంటున్నారు. అంటే ఇది ఆగకుండా జరిగే ప్రక్రియ, అది దేవుని యొక్క వ్యక్తిత్వం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండము 19, 5, 6 వచనాల్లో ఇలా రాసి ఉంది, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. గుర్తుంచుకోండి, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్పము అన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడు తనకు ఎలాంటి జనంగా ఉండమన్నాడు? పరిశుద్ధమైన జనంగా ఉండాలి అన్నాడు. కాబట్టి దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. తాను కోరుకునే మనుషులు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన అదే చెప్తున్నాడు. ఎక్కువ మీరు చదివిన బైబిల్లో ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలీదు. నేను 18 సంవత్సరాలు బైబిల్ చదివాను, ఇప్పుడు 34 సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాను. నేను చదివిన నా బైబిల్లో దేవుడు పరిశుద్ధుడు అనేది ఎక్కువ సార్లు రాసి ఉంది.
కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు క్రీస్తు సంఘాన్ని స్టార్ట్ చేస్తే, పరిశుద్ధుడైన దేవుడు క్రీస్తు సంఘాన్ని కట్టాలని సంకల్పిస్తే అప్పుడు ఆ సంఘం ఎలాంటి సంఘం కట్టాలని చూశాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో సంఘము అంటే ఇలా రాసి ఉంది. అది కట్టాలనుకున్న వాడెవరు? దేవుడే. కట్టిన వాడెవరు? దేవుడే. ఏం చెప్పాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే సంఘం అంటే ఏంటి అర్థము? పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. అర్థం అవ్వలేదు కదా? పరిశుద్ధ అంటే నిన్ను ఎందుకు పిలిచాడు అంటే, సంఘం అంటే పిలువబడిన వారు కదా. నిన్ను ఎందుకు పిలిచాడు అంటే, ఆదివారం 5 అంశాలు చేసేసి చేతికి నచ్చిన ఏదో ఒక నోటు దొరికితే, ఒక చిల్లర కాయిన్ దొరికితే అందులో వేసేసి ఏదో కాలక్షేపానికి ఇవాళ ప్రసంగం అయిపోవాలని ఆ ప్రసంగికుడు ఏదో 1 అరగంట 40 నిమిషాలు ఏదో కోతలు కూసేసి కిల్లి నవిలినట్టు రొట్టె నవిలేసి రసం కాఫీ తాగినట్టు టీ తాగినట్టు రసం తాగేసి ఎప్పుడు వదులుతాడరా బాబా నీసోం అనుకుని కూర్చొని వెంటనే కాపటప్ప మనసుతో వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్ అని వందనాలు చెప్పి సెకండ్లు గట్టిగా ఇచ్చేసి వెళ్తూ బ్రాంతి కొనుక్కొని వెళ్తూ సినిమాకి వెళ్ళిపోయేది క్రీస్తు సంఘం కాదు. ఇలాంటి వాళ్ళు తెలుసు నాకు. వీళ్ళు ఎలా బోధిస్తారంటే, శరీరంతో చేసింది ఆత్మకు అంటదో. శరీరం వేరు ఆత్మ వేరు కాబట్టి ఆత్మీయంగా ఆరాధన చేశాం, ఇప్పుడు శరీరంతో సుఖపడతాం అని అనుకునేవారు ఎవరు? క్రీస్తు సంఘ సభ్యులు. అది క్రీస్తు సంఘమే కాదు, సాతాను సంఘం. అది బోర్డు మాత్రం క్రీస్తు సంఘం అని ఉంటది. ఇక్కడ ఏం చెప్పాడంటే, మిమ్మల్ని పిలిచిన వాడు ఎందుకు పిలిచాడు అంటే క్రీస్తు సంఘంగా ఉండడానికి పిలిచాడు. క్రీస్తు సంఘంగా ఉండడం అంటే అర్థం ఏం చెప్పాడు అంటే, పరిశుద్ధపరచబడి అంటే కడిగాడు, ఆ కడిగినట్టే వండండి అని చెప్పాడు. కడిగినట్టు వండకుండా మళ్ళీని వండించుకుంటే బురదలోకి వెళ్ళిపోతాం. అవునా? కాబట్టి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. సంఘము అంటే అర్థం అది. సంఘము అంటే అర్థం అది కాదు. సంఘము అంటే పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండాలంటే కొనసాగించాలి. ఆ రకంగా ఉండడానికి దేవుడు పిలిచిన మనుషులే సంఘం. అది ఆంతర్య పురుషునికి సంబంధించింది, అది బాహ్య పురుషునికి సంబంధించింది కాదు. కానీ ఆంతర్య పురుషులు నూతన పరచబడడానికి సహకరించవలసింది బాహ్య పురుషుడే. శరీరం సహకారం లేకుండా ఏ మనిషి పరిశుద్ధుడిగా జీవించడానికి అవకాశము లేదు. కానీ మళ్ళీ శరీరం పరలోకం వెళ్దాం. అర్థమైందా? ఇది రక్తమాంసాలకు సంబంధించిన మతం కాదు. కానీ రక్తమాంసాలు సహకారం లేకుండా ఆంతర్య పురుషుడు పరిశుద్ధతను పొందలేడు. అప్పుడేం చేయాలి అంటే, అప్పుడేం అర్థం అవ్వాలి అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అర్థం అవ్వాలి, నోరు దగ్గర పెట్టుకోవడం అర్థం అవ్వాలి, కళ్ళు దగ్గర పెట్టుకోవడం అర్థం అవ్వాలి, దేహపు అవయవాలతో నిబంధన చేసుకోవడం రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు క్రీస్తు సంఘం చేసిన దేవుడే, క్రీస్తు సంఘాన్ని కట్టాలని నిర్ణయించుకున్న దేవుడే, సంకల్పించిన దేవుడే క్రొత్త నిబంధన కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు. మీకు తెలుసో లేదో, క్రీస్తు సంఘము క్రొత్త నిబంధన ఒకే రోజు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ? యెరూషలేములో పెంతెకొస్తు పండుగ రోజు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు మనం చూస్తే, ఇదిగో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు చెప్పిన క్రొత్త నిబంధనని క్రీస్తు వచ్చి చేశాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? ఇది నా రక్తము వలనైనా. రైట్. క్రొత్త నిబంధన చేస్తామన్నాడు ఎవరు?
చేసింది ఎవరు? సంఘాన్ని కడతానని సంకల్పించింది ఎవరు? కట్టింది ఎవరు? ఈ రెండు ఒకసారి జరిగాయి. క్రీస్తు సంఘాన్ని కడతానని నిర్ణయించింది ఎవరు? క్రొత్త నిబంధన చేస్తానని చెప్పింది ఎవరు? ఈ రెండు ఒకసారి చేశాడు. ఎక్కడ? యెరూషలేములో చేశాడు. ఈ రెండింటిని చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడు. ఈ క్రీస్తు సంఘాన్ని కడతానని చెప్పిన దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి క్రొత్త నిబంధన చేస్తానన్న దేవుని యొక్క మాటని నెరవేర్చడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడు ఆ రోజు. ఎవరైనా? పరిశుద్ధాత్మ. క్రీస్తు సంఘాన్ని ఇనాగ్రేట్ చేశాడు. క్రీస్తు సంఘాన్ని కడతానని చెప్పింది ఎవరు? సంకల్పించింది ఎవరు? దేవుడు. ఆ సంఘం కోసం రక్తం కార్చింది ఎవరు? క్రీస్తు. అయితే అది ఎస్టాబ్లిష్ చేసి ప్రారంభించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఒక గవర్నమెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైనా ఇనాగ్రేట్ చేయాలనుకోండి, ఎవరితో పడితే వాడితో ఆ కార్యక్రమం చేయించరు. ఎవరితో చేయిస్తారు? గవర్నమెంట్ లో నుండి అత్యుత్తమైనటువంటి ఉన్నతమైన వ్యక్తులతో కార్యక్రమం చేయిస్తారు. మరి మేము ఓట్లేసాం కదండి, మరి మేమే గవర్నమెంట్ గెలిపించాం, మా వల్లే గవర్నమెంట్ అయింది, మా ఊర్లో అలా అప్పారావుతోటో రామారావుతోటో శంకర్రావుతో ఎవరితోటో ఒకరితో కత్తిరించేయండి అంటే అలా కుదరదు బాబు, చీఫ్ గెస్ట్ వస్తారని అంటారు కదా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఇర్మియాలో, నేను క్రొత్త నిబంధన చేయదును అన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడంటే, ఆయన చేస్తానని క్రొత్త నిబంధనకి నేను రక్తం ఇచ్చాను, నా రక్తంతో చేయబడింది క్రొత్త నిబంధన అన్నాడు. దేవుడు ఏమన్నాడు అంటే, సంఘం ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానం తెలియజేయబడాలని జగత్ పునాది వేయబడక మనకు సంఘాన్ని సంకల్పిస్తే, క్రీస్తు వారు ఏమన్నాడంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు. ఈ రెండింటిని ప్రారంభించడానికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చాడు పెంతెకొస్తు పండుగ రోజు. క్రీస్తు సంఘం మొదటి పెంతెకొస్తు పండుగ రోజు అంటే యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచిన 50వ దినాన్న క్రీస్తు సంఘం క్రొత్త నిబంధన స్టార్ట్ అయ్యాయి. మత శాఖలు మధ్యలో వచ్చాయి, పిల్లలవి. భార్య భర్తలు మొదటి నుంచి ఉంటారు, పిల్లల మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. శాశ్వతంగా ఉండేవారు ఎవరు? భార్యకు భర్త, భర్తకు భార్య మరణం వరకు ఉంటారు. కనుక ఇక్కడ ఏం చెప్పాడు అంటే, క్రీస్తు సంఘాన్ని కడతానని చెప్పిన దేవుడే, సంకల్పించిన దేవుడే క్రొత్త నిబంధన చేస్తానని ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఆ క్రీస్తు సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పిన దేవుడే తన కుమారుని ద్వారా సంఘాన్ని కడితే ఆ నిబంధన చేస్తాను, కొత్త నిబంధన చేస్తానన్న దేవుడే తన కుమారుని రక్తం ద్వారా నిబంధన చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ రెండు యేసు ప్రభు రక్తంతో జరిగాయి. యోబు గ్రంథం 'యోబు గ్రంథంలో యోబు అంటాడు, ముప్పై 31వ అధ్యాయం తీసారా? అనే వచనం చెప్పండి, మొదటి నుండేనా? రైట్. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూచుదును అన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, అంటే నేను ఇవన్నీ చెప్పలేను, మీరు ఈ 31వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి వచనంలో యోబు ఏమన్నాడు? నేను నా కన్నులతో. రైట్, చాలు. దేవుడు ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వస్తున్నాయి, నేను క్రొత్త నిబంధన చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? అనలేదా? అన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. క్రొత్త నిబంధన చేస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. చేస్తాడానికి చేయడానికి రక్తం ఇస్తానని చెప్పింది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? ఎలాంటి రక్తం అది? యేసు ప్రభు ఒంట్లో ఉండే రక్తం ఎలాంటిది? పరిశుద్ధమైనది. క్రొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు?
పరిశుద్ధుడైన దేవుడు క్రొత్త నిబంధన చేస్తానని ప్రవక్తల ద్వారా ప్రకటిస్తే ఆయన మాటకి కట్టుబడి దానికి నేను రక్తం ఇస్తానని చెప్పినటువంటి క్రీస్తు పరిశుద్ధుడే కదా, అవునా? ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తం చేత చేయబడిన నిబంధన నీ దేహంలోకి వచ్చింది. నా శరీరము తిని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది క్రీస్తు యొక్క శరీరము? ఎక్కడికి వెళ్ళింది క్రీస్తు యొక్క రక్తము? ఎక్కడుంది నీకు నిబంధన బంధము అంటే ఆల్మోస్ట్ నీ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అమ్మతో మీకు సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, మీ నాన్నతో మీకు సంబంధం ఉందో నాకు తెలియదు, మా నాన్నతో నాకు సంబంధం ఉందో లేదో మీకు తెలియదు. మన ఆంతర్య పురుషుడికి ఉండవలసిన బంధం ఏంటి అంటే రక్త సంబంధం. అది దేవుని రక్త సంబంధం, అవునా? దేవుని రక్త సంబంధం మన ఆంతర్య పురుషుడికి ఏర్పడింది అనేది మీకు అర్థమైతే, సంఘానికి అర్థమైతే, పరిశుద్ధుడే సంఘాన్ని కట్టాలని సంకల్పించాడు, పరిశుద్ధుడే క్రొత్త నిబంధన చేయాలని సంకల్పించాడు అనేది అర్థమైతే, మరొక పరిశుద్ధుడే రక్తాన్ని కార్చి సంఘాన్ని కట్టాడు, ఆ పరిశుద్ధుడే రక్తాన్ని కార్చి నిబంధన చేసాడు అనేది సంఘానికి అర్థమైతే, సంఘము మనమే అనేది అర్థమైతే, అప్పుడు నిబంధన అనేది ఎలాగర్థం అవ్వాలి అంటే జ్ఞానేంద్రియాలతో నిబంధన అనేది అర్థం అవ్వాలి. కన్నులు దేనికి సంబంధించినవి? చెవులు దేనికి సంబంధించినవి? చర్మం దేనికి సంబంధించినది? చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఏమి తిందుమా? వచనం తెలుసు కదా మీకు, రైట్? యోబు అన్నాడు అమ్మదేనండి, యోబు అన్నాడు ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఆప్తులు పోయారు, ఇంకేమీ లేదు, ఎముకల గూడు మీద కంపు కొట్టే దేహం నిలబడి గోక్కోవడానికి కూడా గోర్లు సహకరించకపోతే బూడిదలో కూర్చొని పెంకి తీసుకుని గోక్కునే స్థితిలో ఉన్నప్పుడు అతని భార్య వచ్చేమన్నది, ఇంకను యథార్థతను వదలవా, దేవుని దూషించి మరణము కమ్ము అన్నది. ఆ టైంలో కూడా ఆయన ఎంత గొప్ప మగాడంటే, ఆయన ఎంత గొప్ప యజమానంటే మూర్ఖురాలా అని అనలే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావని ఆ పక్కంటి దాన్ని అన్నాడు, కానీ అలాగే అనలే. ఎవరో మూర్ఖురాలు ఒకదాని ఉన్నది, అవునా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు అన్నాడు. అంత బాధలో, కష్టంలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో 10 మంది పిల్లల్ని కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి నిస్సహాయుడిగా ఉన్నటువంటి యోబు ఏమన్నాడు అంటే, నిబంధన అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కన్నులతో చేసుకునేది నిబంధన. నిబంధన అంటే నీ చర్మంతో చేసుకునేది నిబంధన. నిబంధన అంటే నీ చెవులతో చేసుకునేది నిబంధన. నిబంధన అంటే నీ నాలుగుతో చేసుకునేది నిబంధన. దీనికి ముందు ఇప్పుడు చెప్పాను కదా, ఏమి తిందుమో అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అంటే మనకు చికెను, మటను, మంచినీళ్ళు, కంగన వాటరు, లేకపోతే ఏమి ధరించుకుందామా అనగానే బుస్కోట్లు, ప్యాంట్లు, పట్టు చీరలు, కాటన్ కోకలు, ఇవి గుర్తొస్తాయి. తినడానికి, ధరించుకోవడానికి ఆస్కారమైనటువంటి జ్ఞానేంద్రియాలు గుర్తురావు మనకి. ఏమి తింటున్నామో అనేది అని చెప్పేది ఏది? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని 4 చాపండి, నేను కారం తెచ్చేస్తాను, అదేమని తెలిసిపోద్ది? కారం అని తెలిసిపోద్ది. యేసు దేని గురించి మాట్లాడుతున్నాడు? తిండి కోసం మాట్లాడుతున్నాడా? బట్ట కోసం మాట్లాడుతున్నాడా? మీ నాలుగు కోసం మాట్లాడుతున్నాడా? మీరు మా కొండ మీద ప్రసంగం చదవండి, అక్కడ మెటీరియల్ ఏమి కనబడదు. మెటీరియల్ మనసున్నోడికి మెటీరియల్ కనబడుతుంది. జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుతున్నాడు అన్నవాడికి ఆత్మీయ విషయాలు కనబడతాయి. ఆత్మీయతున్నోడికి జ్ఞానేంద్రియాల విషయాలు మాట్లాడుతున్నాడు. ధరించుకుందామా అనేది దేహానికి, చర్మానికి సంబంధించింది. ఈ తిండిమా అనేది దేనికి సంబంధించింది? నాలుగుకి సంబంధించింది. శ్రమలు అన్నాడు చర్మానికి, దేహానికి సంబంధించినవి. కాబట్టి నేనేమన్నానో మీరు అర్థం చేసుకోండి. క్రీస్తు సంఘము అంటే సినిమాలకు వెళ్ళేది కాదు, షికార్లు చేసేది కాదు, టీవీలు చూసేది కాదు, బూత్ బొమ్మలు చూసేది కాదు, బూత్ వీడియోలు చూసేది కాదు.
క్రీస్తు సంఘం అంటే బూతు మాట్లాడేది కాదు, చాడీలు చెప్పుకోవడానికి కాదు. క్రీస్తు సంఘం అంటే ఈర్ష, కక్ష, ద్వేషాలతో నిండిపోయేది కాదు క్రీస్తు సంఘం. కానీ ఇక్కడ క్రీస్తు సంఘం అంటే ఏమని చెప్పాడు అంటే, ఏ పరిశుద్ధుడైన దేవుడు సంఘాన్ని కట్టాలని సంకల్పించాడు, ఏ పరిశుద్ధుడైన దేవుడు నిబంధన చేయాలని నిర్ణయించాడో ఆ సంఘానికి, ఆ నిబంధనకి రక్తం ఇచ్చినవాడు యేసుక్రీస్తు అయితే, ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉండే ప్రతి సభ్యురాలు, ప్రతి సభ్యుడు ఆ రక్తాన్ని తాగుతున్నారు. అవునా? ఇప్పుడు ఆ రక్తం ఎందరికి వెళ్తుంది? నీ లోపలికి వెళ్ళిపోతుంది, నీ అంతరంగంలోకి వెళ్ళిపోతుంది కదా. నీతిమంతుడు నీ కోసం రక్తం కార్చితే ఆ కార్చిన రక్తం నీలోకి వెళ్తుంది, కానీ నీ రక్తంలో నీతి రాలేదు, నీ జీవితంలో పరిశుద్ధత రాలేదు, నీ మాటల్లో పరిశుద్ధత ఉండదు, చూపుల్లో పరిశుద్ధత ఉండదు, ఆలోచనలో పరిశుద్ధత ఉండదు. నీ దేహాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకుండా పరిశుద్ధతను ఎలా సంపాదిస్తావు? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఆశించిన క్రీస్తు సంఘమేమో పరిశుద్ధమైనది, వీళ్ళు వ్యాపారాల కోసం కట్టుకున్న క్రీస్తు సంఘాలేమో వ్యాపార సంస్థలు. ఆనాడు యూదులు కూడా యెరూషలేం దేవాలయాన్ని దేనిగా మార్చారు? వ్యాపార కేంద్రంగా మార్చారు. ఈనాడు డైరెక్టర్లు, ఈనాడు ఈ పెద్ద మనుషులందరూ కూడా క్రీస్తు సంఘాన్ని దేనిగా మార్చారు? వ్యాపార సంస్థగా మార్చారు. వ్యాపారస్తుడు ఎవడు కూడా క్రీస్తు సంఘాల్లో పెద్దలు తయారు చేయడు, క్రీస్తు సంఘాల్లో పరిచారకులు తయారు చేయడు, క్రీస్తు సంఘంలో ఇలాంటి పాటలు పాడి కార్యక్రమాలు నడిపించే నాయకులు తయారు చేయడు, క్రీస్తు సంఘంలో రేపు సువార్తికుడు రాకపోతే వాక్యం చెప్పగలిగే సమర్థుడు తయారు చేయడు. యోబు దేనితో నిబంధన చేసుకున్నాడు? కన్నులతో నిబంధన చేసుకున్నాడు, చర్మంతో నిబంధన చేసుకున్నాడు, చెవులతో నిబంధన చేసుకున్నాడు, చేతులతో నిబంధన చేసుకున్నాడు, కాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఆయన అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకోకపోతే నా భార్య వేరొకటి ఇంటిలో భార్య అయిపోద్ది, వాడి తిరగలు విసరడానికి వెళ్తుంది అంటాడు. ఆయన ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించాడో, ఆయన ఎంత యథార్థవంతుడో, ఎంత న్యాయవంతుడో ఇంట్రడక్షన్ లోనే రాశాడు యోబు గురించి. యోబు కాలం నాటికి క్రీస్తు సంఘం అని అంటే మనకి బోర్డు కదా అర్థమైంది, ఇది లేదు, బోర్డు లేదు. కానీ యోబు కాలం నాటికి క్రీస్తు సంఘ సభ్యుడు జీవించవలసిన జీవన విధానం ఉందా? అది అంటే ఇప్పుడు ఒక క్రీస్తు సంఘ సభ్యుడు జీవించవలసిన జీవన విధానం ఎవరిలో ఉంది? వెరీ గుడ్. మరి ఒక క్రీస్తు సంఘ సభ్యుడు జీవించవలసిన జీవన విధానం ఇంకెవరిలో ఉంది? అబ్రహాములోనుంది. మరి ఒక క్రీస్తు సంఘ సభ్యుడు జీవించవలసిన జీవన విధానం ఇంకెవరిలో ఉంది? ఇస్సాకులోనుంది, యోసేపులోనుంది, యాకోబులోనుంది. తెలుసా మీకు? అందుకు దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు. ఇప్పుడు క్రీస్తు సంఘం దేవుడు అవ్వాలంటే క్రీస్తు సంఘం ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుని కనుక పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే నిబంధన దేంతో చేసుకోవాలి? నీ చెవులతో నిబంధన చేసుకో, చెత్త వినకో. నీ కళ్ళతో నిబంధన చేసుకో, పనిమాలు చూడకో. నీ నోటితో నిబంధన చేసుకో, కోరకోతలు కొయ్యకు. నీ చర్మంతో నిబంధన చేసుకో, చేతులు కట్టుకొని బ్రతుకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఎలాగున ఎవరైతే క్రొత్త నిబంధనకి దేహాన్ని అప్పగించి ఆంతర్య పురుషుని యొక్క అభివృద్ధి కోసం, నూతనత్వం కోసం వాక్యం అనే పాలన అపేక్షించి జీవిస్తారో వాళ్ళకి బోర్డు లేకపోయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్యత్వానికి వెళ్తారు. అది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘము లేదా క్రిస్టియానిటీ అంటే అర్థం ఏంటంటే స్టాండింగ్ ఎట్ ద ఎడ్జ్. యూఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎడ్జ్. అంటే నువ్వు ఎక్కడ నిలబడ్డావు? అంచుని నిలబడ్డావు. లోకం నీకు అంటకూడదు, అలాగని లోయలో నువ్వు పడిపోకూడదు. లోకం నీకు అంటకూడదు, లోయలో నీవు పడిపోకూడదు. అలా నిలబడి ఉండవలసింది ఆయన పిలిచినంత వరకు. అది క్రీస్తు సంఘం. అది లోకంతో కలిసిపోయి లోకాచారాలను మిళితం చేసుకునేది కాదు, మనుషుల యొక్క పద్ధతులను ఆచరించేది కాదు. 2, దేహం నీదే, రక్తం చేత కడగబడిన తర్వాత నీ ఇష్టాలు దాని మీద జరిగించేది కాదు. నిబంధన అంటే ఎవరికి ఎలాగ అర్థమైందో నాకు తెలియదు. నిబంధన అంటే దేహపు అవయవాలతో చేసుకునేది నిబంధన. ఈ నిబంధన కట్టుబాటు లేనివాడు ఎవడు క్రీస్తు సంఘ సభ్యుడు కాడు. ఈ నిబంధనకి కట్టుబడి దేహాన్ని నిబంధనకు అప్పచెప్పని వారు ఎవరు దేవుని రాజ్య వారసులు కాలేరు. జస్ట్ బోర్డు ఉంటుంది బయట, ఆ బోర్డు మనల్ని రక్షించే బోర్డు కాదు, అది ఇతరులకి అడ్రస్ చెప్పే బోర్డు. నిన్ను రక్షించేది నిబంధన. నిబంధన అంటే నీ దేహం మీద జరగాలి, సంఘము అంటే నీ క్వాలిటీ మీద జరగాలి.
అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు సంఘం అంటే ఏంటి? క్రీస్తు సంఘం అంటే వ్యక్తిత్వమా? క్రీస్తు సంఘం అంటే బోర్డా? వ్యక్తిత్వం లేనివాడు బోర్డు పెట్టుకుంటూ వెళ్తాడా? వెళ్ళడం. వ్యక్తిత్వము ఉండాలి, ఒకరు మన దగ్గరికి రావడానికి అడ్రస్ చూపించడానికి మార్గదర్శిగా బయట బోర్డు ఉండాలి. అంతే తప్ప బోర్డుని బట్టి అతిశయించేవారు ఎవరు క్రీస్తు సంఘ సభ్యులు కాదు. వారు వ్యాపారస్తులు. వారికి ఆ విషయంలో చాకచక్యం ఎక్కువ ఉంటుంది. దే కెన్ డూ బెస్ట్ బిజినెస్ దెన్ అదర్స్. కాబట్టి దయచేసి మనం వాళ్ళకు ఉండకుండా నాణ్యతలోను, సంఖ్యలోను, వ్యక్తిత్వంలోను, హెచ్చుటిలోను, ప్రవర్తనలోను, అన్నిటిలోనూ దేవుడు ఆశించినటువంటి సంఘంగా ఉంటేనే నిత్యత్వంకి వెళ్తాం. మీ అందరికీ వందనాలు.